మీద కమిటీలు ఉన్నాయి, పర్యవేక్షణ ఉంది. సో ఇదంతా ఒక అంశం అయితే మనం చర్చ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఇప్పుడు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడానికి ఇటు కేంద్రంలో బీజేపీలో మూడోసారి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ ఏడులోకి మరి అడుగుపెడుతున్నాం. కాంగ్రెస్ రికార్డులు బద్దలు కొట్టినామని చెప్తున్నారు, కానీ మరి 140 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు అందించితే కదా మీరు జీడిపిలో మరి మా దేశం ప్రపంచంలో 4వ స్థానం ఉన్నాం, 5వ స్థానం ఉన్నాం, 3వ స్థానానికి వెళ్తాం. ఇది కదా మనం చర్చ చేయాల్సిన అంశంలో బీజేపీ తరఫున ఆచార్య గారు 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి, నేను చెప్తాను. ఇప్పుడు మేము ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమం తీసుకొని వచ్చినాము. ప్రపంచంలో ఎక్కడా లేదు అంత పెద్ద ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమము. 80 కోట్ల మందిని ఆ కార్యక్రమం కిందకి తీసుకొని వచ్చినాం. దురదృష్టం ఏంటంటే తెలంగాణలో గడిచిన 5 సంవత్సరాల్లో అది కార్యక్రమం లేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఆరోగ్యశ్రీ చేస్తా ఉన్నాము, అంతకంటే మెరుగైన కార్యక్రమం అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు కాబట్టి తెలంగాణలో అమలు కాలేదు. కానీ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పి ఢిల్లీలో చెప్పి వచ్చారు. ఇప్పటికీ ఇంకా దాన్ని పట్టాలకు ఎక్కించలేకపోతున్నారు. అది దురదృష్టం. అయితే మేమేమంటాం, ఇండ్లు కట్టిస్తున్నామండి. మేము అంతకంటే ముందు దేశంలో 4 కోట్ల మందికి నిరుపేదలకు ఇల్లు కట్టిస్తా ఉంటే అప్పటి ప్రభుత్వం వద్దని చెప్పింది. ఇక్కడ మీరు ఇచ్చే ఆ చిన్న అగ్గిపెట్టెల లాంటి ఇల్లు వద్దు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ కూడా రాలేదు. కానీ ఇప్పటి ప్రభుత్వము ఆ కార్యక్రమాన్ని అడాప్ట్ చేసుకున్నది. దాని ద్వారానే ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 1,11,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. 100% 1,11,000 రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల వీళ్ళు ఇచ్చే 5 లక్షల లోపల 1,11,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కనుక మేము ఏమంటున్నామనంటే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అంతకంటే ముందు మేము ఏం చెప్తున్నాం సార్ అంటే, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, లేకుంటే నిరుద్యోగుల గురించి ఒక హోప్ ఉంది మీ పైన యువ నాయకులు. మీరు అంతకంటే ముందు మీరు అశోక్ నగర్కి వచ్చిండ్రు, వాళ్ళని కలిసిండ్రు కాబట్టి హోప్ ఉంది కాబట్టి మీరు సంవత్సరానికి 2 లక్షల రూపాయల 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు జాబ్ క్యాలెండర్ ద్వారా అని చెప్తే ఎదురు చూస్తా ఉన్నారండి వాళ్ళందరూ. మీరు నోటిఫికేషన్ లేకుండా కనీసం గ్రూప్ 1 అంటే పక్కన పెట్టిండ్రు. మీ సమర్థత లేదని నిరూపించుకున్నారు. ఉన్న వీళ్ళు ఎందుకు నోటిఫికేషన్ లేకపోతున్నారు అని అంటే దానికి సమాధానం లేదు. ఏదో బుల్డోజ్ చేసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కాదండి, ఒక డిఎస్సీ చేయడానికి ఏంటంటే బీఈడి చదువుకున్న 11 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 11 సంవత్సరాలు దాదాపుగా 1,000 కోట్ల ఉద్యోగాలు, ఆచార్య గారు హెచ్ఆర్ మోహన్ గారు ఏమంటున్నారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పింది నరేంద్ర మోడీ గారు కాదా? దాదాపుగా 11 సంవత్సరాల నుండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది భారతదేశ యువతకు? ఉద్యోగం లేదు, చదువు లేదు, బోధన లేదు. ఒక నిమిషం ఆచార్య గారు ఆయన మాట్లాడు. హెచ్ఆర్ మోహన్ గారు రైట్, ఓకే ఒక నిమిషం. హెచ్ఆర్ గారు మోహన్ గారు మీరు ఆగండి, మీరు మాట్లాడండి. ఆచార్య గారు మీరు మాట్లాడండి. చెల్లింపుల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాను. మోహన్ గారు మీరు ఆగండి. చర్చలు జరిగినాయండి కాలేజీ యాజమాన్యాల దగ్గర 6 నెలల ముందే ఒక దఫా చర్చలు జరిగినాయి. మోహన్ గారు ఆచార్య గారు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు 80 సంవత్సరాలు అయింది సార్ మన దేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంకా మరి ఆ ప్రజల జీవన విధానం మెరుగుపడాలి, కానీ రోజు రోజు దిగజారిపోతున్న పరిస్థితి
చాలామంది మరి ఇదేదైతే అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో దీంట్లో ముఖ్యంగా విద్యా వైద్యం రెండు కూడా ఉచితంగా అందిస్తే ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు. సో మొత్తానికైతే ఈ రెండు అంశాల్లోనే మరి చాలా బతుకులు చితికిపోతున్నాయి. ప్రైవేట్ కళాశాలలో కావచ్చు, విద్యాలయాల్లో కావచ్చు చదువుకునే స్తోమత లేకున్నా మధ్యతరగతి పేద ప్రజలంతా కూడా మరి ప్రైవేట్ విద్యకు ఆకర్షితులు అవుతున్నారు. అదే క్రమంలో సర్కారు దవాఖాన్లలో ఈ యొక్క సౌకర్యాలు బాగాలేక, టాబ్లెట్స్ లేక, మరి ఈక్విప్మెంట్స్ లేక, సో దీంట్లో సర్కారు దవాఖానాకి వెళ్తే ఇక మరి వైద్యం మాట దేవుడేరు కానీ ప్రాణాలు పోతాయనే ఒక పరిస్థితి నుంచి ఇంకా మనం బయటపడలేకపోతున్నాం. పేద ప్రజలకు తరగతి ప్రజల్ని మేము ఉద్ధరిస్తున్నాం. మరి వీళ్ళంతా ఎవరి వాదన వాళ్ళు వింటున్నారు కానీ మరి సమాజాన్ని పునరుద్ధరించాలి, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలి, దాంట్లో మరి విద్యా వైద్యం ఉచితంగా అందించాలి. ఇప్పటికైనా మరి ఈ అంశంలో ప్రభుత్వాలు నాట్ ఓన్లీ ఒక ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు మరి ఏం చేయాలంటారు? దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన చర్చ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫీజు రియంబర్స్మెంట్. అవును సార్. మన బడ్జెట్ లో జీడిపిలో 6% విద్యా రంగానికి కేటాయించాలనేటువంటిది ఒక లక్ష్యం. అంటే పాలకులు చెప్పేటువంటి కబుర్లకి లేదా ఆచరణకి ఎంత తేడా ఉందో నేను కొన్ని విషయాలు చెప్తాను. 2015-16 సంవత్సరంలో నరేంద్ర మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వము ఎడ్యుకేషన్ అంటే కేంద్ర విద్యాశాఖ చేసినటువంటి ఖర్చు బడ్జెట్ లో దాదాపు 4%, 3.8, 3.9 ఉంది. అది 2020